భక్తివర్ణ ప్రాక్షకులకు శుభోదయం 3/8/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాస కృష్ణపక్ష చతుర్దశి శనివారం చతుర్దశి మధ్యాహ్నం 3:35 వరకు పునర్వసు నక్షత్రం మధ్యాహ్నం 12:48 వర్జన్ రాత్రి 9:09 నుండి 10:49 వరకు దుర్ముహూర్తం ఉదయం 5:04 నుండి 7:24 వరకు సూర్యోదయం 5:42 సూర్యాస్తమయం 6:30 అమృత గడియలు ఉదయం 10:21 నుండి 11:59 వరకు రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 7:40 నుండి 8:16 వరకు ఉదయ శుభకాలం సాయంకాలం 6 గంటల నుండి 7 గంటల వరకు సాయంకాల శుభ సమయం. ఈరోజు విశేషం వజ్రయోగం మధ్యాహ్నం 12:44 శకుని మధ్యాహ్నం 3:35 చతుర తెల్లవారుజామున 3:46 పునర్వసు అలాగే ఈరోజు పునర్వసు నక్షత్రాభిషేకం నక్షత్ర కళ్యాణాలు జరుగుతాయి. చాలా విశేషం. శనివారం కూడా వెంకటేశ్వర ఆరాధన కూడా విశేషం. చతుర్దశి శనివారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకే అనుకూలం. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష వృషభ మిథున కర్కాటక రాశి వారి మిశ్రమంగా ఉంది. సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి కూడా మిశ్రమంగానే ఉంది. ధనసు మకర కుంభ మీనరాశి వారికి మట్టికి అనుకూలంగా ఉంది అని చెబుతూ ఈరోజు విష్ణు సహస్రనామలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే సర్వయోని వినిసృత ఓం సర్వయోని వినిసృతాయ నమః అనే ఈ నామానికి దేనితోనూ సంగమము లేనిటువంటి వాడు అని భావార్థం కనుక అసంగోహయం అని శృతి కూడా చెప్పింది. ఉపనిషత్తులు కూడా చెప్పాయి. ఆత్మ పదార్థమై ఉండు మరి దేనితోనూ కూడా సంగమము పొందడు అని ఉపనిషత్తులు కూడా చెప్పాయి. సంగరాహిత్యము జీవించేవాడు అసంగుడు అగు పరమాత్మ బొందునగు భావముని గ్రహింపవలను. మరి యొక్క భావం వివిధ శాస్త్రములను చెప్పబడిన అనుష్ఠానాల ద్వారా పొందుటకు వీలు కానటువంటి వాడు జ్ఞానులను భావింతురు. కారణము సమస్త కర్మల యందు కూడా చిత్తశుద్ధిని మాత్రమే కలిగించుటకు కర్మలు సాక్షాత్తు జ్ఞానప్రదాతలు కాజాలవని గ్రాహ్యము అని మనకు చెప్పారు. కాబట్టి అటువంటి స్వామి సర్వయోగ వినిసృత అనేటువంటి దివ్యనామ స్వామి వారికి ఉంది అని మనకి ఏ విధమైన సంగమము లేనటువంటి వాడు నిత్యుడు జ్ఞానము కలిగిన పవిత్రమైనటువంటి వాడు అని మనకి ఏ సంగమము లేనటువంటి వాడు పరమాత్మ అని మనకు చెప్పడం జరిగింది. ఈరోజు స్వస్తి, మిగతా విషయాలు రేపు చూద్దాం.